ఈ అధ్యాయంలో ఒక్క అధ్యాయంలో ఎన్ని ప్రార్థనలు? 7 ప్రార్థనలు ఉన్నాయి. క్లుప్తంగానే చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఎవరు ఈ ప్రార్థన చేస్తుంది? కుష్ఠరోగి. చెప్పండి, ఎవరు? ఏ రోగి? కుష్ఠరోగి. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా కూర్చోవాలి మందిరంలో. అది మనకు ఆశీర్వాదం కదా. మా చర్చికి వచ్చేవాళ్ళు ప్రార్థన జరిగేటప్పుడు ఒక్కళ్ళు బయట కూర్చోరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేవుని మందిరంలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం. మీరు దేవుని బిడ్డలు, మీ కుటుంబాలు కూడా దేవుని పరిచర్లు ఉన్నాయి కాబట్టి, దేవుని కొరకే మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మందిరంలో కూర్చొని చక్కగా దేవుని మాట. ఎవ్వరు బయట ఉండద్దు, ఏర్పాటు చేయబడిన వారే బయట ఉంటారు, మిగతా వాళ్ళంతా లోపల కూర్చొని దేవుని మాటలు వినాలి. ఈరోజు ఉషా హస్బెండ్ కూడా వచ్చారు కదా, మీ వారే కదా, చాలా సంతోషం. ఏం పేరు మీ పేరు? జాన్ సామ్యుయల్, జాషువా. మీరు రావటం చాలా సంతోషం. వాక్యం తెలుసు కదా, వినండి బాగా. ఈ రాత్రి దేవుని వాక్యం బలంగా పనిచేస్తుంది. యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో కుష్ఠరోగి వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఎవరు వచ్చారు? మీకు తెలుసా, ఈ రోజుల్లో లాగా కుష్ఠరోగులు ఆ రోజుల్లో తిరగటానికి వీల్లేదు. కుష్ఠరోగం వచ్చిందంటే వాళ్ళు బ్రతికుండగానే ఊరికి చివరిలో ఉండాలి. వారుండే ప్రదేశం పేరేం పేరు తెలుసా? మృతుల లోయ. పాలయానికి చివరు ఉంటారు. ఒకవేళ ఈ కుష్ఠరోగి ఎప్పుడైనా రోడ్డు మీదకి రావాలనుకున్నాడు అనుకో, వాళ్ళ బంధువులు చూడాలనో వాళ్ళ సొంతంలో చూడాలనో బయటికి రావాలనుకుంటే వాడు పై పెదవిని మూసుకోవాలి. మీరు పై పెదవిని ఇట్లా మూసుకోండి. నేను కూడా ట్రై చేసా సాయంత్రం. పెదవిని మూసుకోండి, పై పెదవిని మూసుకోండి. పై పెదవిని మూసుకోండి. ఇట్టం కింద పెదవితో మూసుకోవటం కాదు, ఊరక పై పెదవి ఇట్లా మూసుకో చేత్తో. పై పెదవిని మూసుకొని నేను అపవిత్రుడనని కేక వేయాలి. వాడు ఎప్పుడైనా రోడ్డు మీదకి వస్తే మీకు చూపిస్తా చూడండి. ఇది ఎక్కడుంది పాస్టర్ గారు బైబిల్లో అని మీరు కొత్తగా కదా, మీరు చదివితే కదా. లేవీకాండం 13వ అధ్యాయం చూడండి. లేవీకాండం 13వ అధ్యాయం 45వ వచనం చదవండి. 45వ వచనం, లేవీకాండం 13:45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలు చింపివేయాలి. వస్త్రాలు ఏం చేయాలి? చింపేసుకోవాలి. వాడు తల దూకోవడానికి లేదు. మనలాగా సీకాకాయి మీరా షాంపూతో ఏం చేయడానికి లేదు, తల స్నానం లేదు వాడికి. చెప్పండి, తల విరయబూసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు బిగ్గరగా ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండను. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా వాని నివాసము. చూసారండి, మనం ఇప్పుడు రోజుల్లో కుష్ఠరోగులు కూడా మనతో ఏం చేస్తున్నారు? ఇంటిలోకి వచ్చేస్తున్నారు కదా. అమ్మా అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నారు. రోడ్ల మీద పడుకుంటున్నారు, మన మధ్యలో సంచరిస్తున్నారు. యేసు ప్రభువారి దినాల్లో కుష్ఠరోగం చాలా భయంకరమైన రోగం. ఎవడికైనా కుష్ఠుపొడ వచ్చిందని తెలిసిందంటే వాడు యాజకుడికి చూపించాలి. అది కుష్ఠరోగం అని తెలిస్తే వాడిని తరిమేస్తారు. వీడు పాలెం వెలుపల ఉన్నాడు, భయంకరమైన దుర్భరమైన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. వీడు వింటున్నాడు, కొండ కింద కూర్చొని వింటున్నాడు. బాగా వినండి, యేసయ్య ప్రసంగం ఏడ చేస్తున్నాడు? కొండ పైన. కుష్ఠరోగి ఏడున్నాడు? అద్భుతం ఏందో చెప్పమంటారా? చెప్పండి పాస్ గారు, నేను బాగా రియాక్ట్ అవ్వండి ఈ రాత్రి. చెప్పండి, అద్భుతం ఏం చెప్పమంటారా? కొండ మీద ప్రసంగం చేస్తే కొండ మీద ప్రసంగం విన్న వాళ్ళలో ఒక్కడు బాగుపల్లా. యేసయ్య ప్రసంగం చెప్తుంటే ప్రసంగానికి వచ్చిన వాళ్ళలో ఒక్కడు బాగుపల్లా.
కొండ కింద దిగి యేసయ్య రాగానే కొండ కింద కుష్ఠరోగి మారాడు, స్వస్థత పొందాడు. హల్లెలూయా. చూసారా, యేసయ్య ఈ ప్రసంగం కొండ మీద చేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఈ కుష్ఠరోగి కొండ మీద వాక్యం చెబుతుంటే కొండ కింద కూడా వినపడిద్దిగా. ఆ రోజుల్లో మైకులు ఉన్నాయా చెప్పండి? అహూజా మైకులు ఉన్నాయా? సిస్టమ్ ఉందా? వీరయ్య బాలు ఉన్నారా పెట్టడానికి? లేరు. రవి ఉన్నాడా షూటింగ్ చేయటానికి? లేడు. ఆ రోజుల్లో యేసయ్య బోధ చేస్తుంటే, వాక్యం చెప్తుంటే చెప్పండి, కొండ కింద కుష్ఠరోగి వింటున్నాడు. అడుగుడి ఇవ్వబడునన్నాడేనా? అడుగు ప్రతివాడికి ఇస్తాడా? వెంటనే యేసయ్య అన్నాడు, అడుగు ప్రతివాడును పొందుకుంటాడు అన్నాడు. వెంటనే వాడిలో విశ్వాసం వచ్చింది. అంటే అడిగిన ప్రతి ఒక్కడికి ఇస్తాడన్నమాట. అడిగిన వారికి ఇచ్చేవాడవు. ఎవరైనా? ఎవరు? యేసయ్య. ఎవరు అడిగినా ఇస్తాడు. ఏది అడిగినా ఇస్తాడు. నా నామమున మీరు నన్నేమడిగినా ఇస్తానన్నాడు. ఇస్తాడండి. వెంటనే కుష్ఠరోగి యేసయ్య కొండ దిగి వస్తుంటే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము యేసయ్యను వెంబడిస్తున్నారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు యేసయ్యకు మొక్కాడు. ఏమన్నాడు చూడండి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఏమడిగాడు? వాడి బాగుపడటం వాడి ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో, వదిలిపెట్టేశారు. పోరా, ఇంతే చచ్చిపోరా, నువ్వు మా ఇంట్లో వద్దురా. కొన్నిసార్లు కొంతమందిని చూసి అంతే అంటారు కదండి, వద్దు నువ్వు మా ఇంటికి రావద్దు, నీ పేడ విరగడైపోద్ది, చచ్చిపో, అవసరం లేదు నువ్వు మాకు. ఎందుకు? నువ్వు బతికిన ఒకటే, కుక్క బతికిన ఒకటేరా. వాడు బాగుపడటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదేమో. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా అని అడిగాడు. యేసయ్య ఏమన్నాడు? పోరా కుష్ఠరోగి, పోరా పనికి మాలినోడా, పోరా ఇంట్లో ఎవరికి దేనికి పనికిరానోడా. కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటారు, రే దమ్మిడికి కూడా పనికిరావురా నువ్వు అంటారు కదా. ఏమంటారు? తల మీద దమ్మిడి పెడితే దమ్మిడికి కూడా పనికిరావురా, రూపాయికి కూడా పనికిరావురా, కాసుకు కూడా చెల్లవరా. పురుషోత్తం చౌదరి గారు ఆ పాట రాశాడు, తెలుసా మీకు? పాపంలో పడిపోయిన వ్యక్తి దమ్మిడికి కూడా చెల్లడంట. చెప్పండి గట్టిగా, దేనికి చెల్లడు? పాట ఏందో చెప్తా చూడండి. అందుకని ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండమంది, పాపం వాళ్ళేం బిజీ. గవ్వా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వబొందితి రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నే ఏమి చేతువో. గవ్వ చేయంటే పాపంలో పడిపోయాడంట పురుషోత్తం చౌదరి గారు, భక్తుడు. ఆ రోజుల్లో డబ్బులు లేకపోతే కొన్ని గవ్వలు ఇస్తే కాజాలు ఇచ్చేవాళ్ళంట. కాజా చిన్నపిల్లలు తింటలా, పప్పుండ అవి ఇచ్చేవాళ్ళంట. గవ్వలు ఇస్తే ఆ గవ్వ కూడా పనికి రాకుండా తయారైపోయినాయా. ఈ కుష్ఠరోగి యేసయ్యని అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా? యేసయ్యకి అందరు ఇష్టమే. కుష్ఠరోగైనా, గుడ్డోడైనా, కుంటోడైనా, చెప్పండి, మోగోడైనా, చెవిటోడైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవాడైనా యేసయ్యకి అందరు ఇష్టమే. హల్లెలూయా. నువ్వంటే ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే యేసయ్యకి ఇష్టం.
నువ్వు చేసే ప్రార్థన అంటే యేసయ్యకి ఇష్టం. నీ పరిస్థితి చూస్తున్నాడు యేసయ్య. ఆ కుష్ఠరోగితో యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాకిష్టమే అన్నాడు. చెప్పండి గట్టిగా, ఏమన్నాడు? నాకిష్టమే అని యేసయ్య వాడిని ముట్టుకోగానే వాడి కుష్ఠరోగం పోయి వాడు బాగుపడ్డాడు. కుష్ఠరోగము కంటే పాపరోగం చాలా భయంకరమైనది. పాపరోగం, పాపం వలన వచ్చు జీతం మరణము. ఆ పాపరోగం నుంచి మనల్ని తప్పించుట కొరకై యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణము యేసయ్యను సిలువలోకి తీసుకువెళ్ళింది. యేసయ్య సిలువ మరణం ద్వారా పాపం నుండి మనకు విడుదల వచ్చింది. పాపంలో బ్రతుకుతున్న నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ రాత్రి, నన్ను శుద్ధునిగా చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా అని నువ్వు అడిగితే యేసయ్య ఈ రాత్రి నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపినైనా, అదే రాస్తారు కదా స్టీవెన్సన్ గారు, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే. హల్లెలూయా. కాబట్టి కుష్ఠరోగి ప్రార్థన ఆలకించిన యేసయ్య ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆలకిస్తాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగా నమ్మకం ఉందా? అయితే ప్రార్థన చేయాలి. ఈ 7 త్వరగా చెప్తాను, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకునే సమయం ఇస్తాను. భారంగా ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితుల్లో వచ్చారో ఈ రాత్రి మన ప్రార్థన దేవుడు విని కుష్ఠరోగిని ముట్టిన యేసయ్య మనల్ని, మన కుటుంబాలను ముట్టునుగాక, మన బిడ్డలను ముట్టునుగాక, రోగంతో ఉన్నవారిని ముట్టునుగాక. రెండో ప్రార్థన మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, చూసారా, శతాధిపతి ప్రార్థన. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, రోమన్ సెంచూరియన్. ఒక శతాధిపతి ఎవరి కోసం వేడుకుంటున్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు. ఒకవేళ ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా బాగులేని వాళ్ళు ఉన్నారేమో, మీ ఇంట్లో ఎవరైనా బాగులేని వాళ్ళు ఉన్నారేమో, మీకు తెలిసిన వారిలో ఎవరైనా బాగులేని వాళ్ళు ఉన్నారేమో, ఎవరైనా అనారోగ్యంతో బాగులేని స్థితిలో పడి ఉన్నవారు మీ దగ్గర ఉన్నారేమో. ఈ శతాధిపతి ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్య శతాధిపతి ప్రార్థన ఆలకించి ఆ దాసుని బాగు చేశాడా లేదా? బాగు చేశాడు. చెప్పండి, బాగు చేశాడా లేదా? ఈరోజు మన ప్రార్థన ఆలకించి ఎవరైతే హాస్టల్లో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, మీకు తెలిసిన వారు ఎవరైతే అనారోగ్యంతో బాగలేని స్థితిలో ఉన్నారో, ఈ రాత్రి శతాధిపతి వేడుకున్నట్టుగా మనము వేడుకుందాం. యేసయ్య వానిని స్వస్థపరచునుగాక. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. యేసయ్య ఇప్పుడే మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఏం పంపిస్తాడు? ఆయన వాక్కు. హల్లెలూయా. ఆయన వాక్కులో స్వస్థత ఉంది. ఈ శతాధిపతి దాసుడు కొరకు ప్రార్థన చేసినట్టుగా ఈ రాత్రి ఎవరైతే మీకు తెలిసిన వారు ఇంటి దగ్గర ఉన్నారో, మీకు వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయడానికి వచ్చారో నాకు తెలియదు. ఎవరైతే ఇంటి దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఎవరైతే బాగులేని స్థితిలో ఉన్నారో
యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. యేసయ్య కృప వారిని కమ్ముకొనుగాక. యేసయ్య వాక్కు వారిని బాగు చేయునుగాక. శతాధిపతి దాసుడు కోసం అడిగి మనం కూడా అడగాలి. తెలిసిన వాళ్ళు ఎవరైతే మనకు బాగులేని వాళ్ళు ఉన్నారో, ప్రభువా వాళ్ళని బాగు చేయని అడిగితే యేసయ్య బాగు. రెండో ప్రార్థన శతాధిపతి ప్రార్థన, ఆయనను వేడుకొనెను. ఇప్పుడు 8వ వచనం చూడండి. 8వ వచనం మూడో ప్రార్థన. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్మో. అబ్బబ్బబ్బబ్బబ్బ, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పారు? మీరు చెప్పమన్నారు, మేము చెప్పాం. ఈ శతాధిపతిలో ఉన్న గొప్ప విశ్వాసత్తు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన. మూడో ప్రార్థన ఇది, విశ్వాసంతో చేసిన ప్రార్థన. ఏమన్నాడు? నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడను కాదయ్యా, మాట మాత్రం సెలవిమ్మో. ఏం సెలవిమ్మో? మనం కూడా పాడతాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా. అయ్యా పాడాలి. యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్య మాటలో స్వస్థత ఉన్నదని ఎవరు నమ్మారు? మనం నమ్మామా? యేసయ్య మాటలో స్వస్థత ఉందని మనకు తెలుసు కానీ నమ్మం. ఏదైనా బాగలేదనుకో, అమ్మ హాస్పిటల్కి ఎత్తండి అమ్మా. ఏందమ్మా చూస్తున్నారు? పోయేదాకా చూస్తుంటారు ఏందమ్మా? తొందరగా ఎత్తండి అమ్మా. లలితాకి తీసుకెళ్ళండి అమ్మా, మణిపాలకి తీసుకెళ్ళండి అమ్మా, ఎత్తండి అమ్మా. హాస్పిటల్కి వెళ్ళాలి, తప్పని నేను అంటలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మొదట దేవుని బిడ్డలు ఇంకేం చేయాలి? ప్రభా ఇక్కడ ఏదో బాగలేదయ్యా, స్వస్థపరిచే దేవుడు నువ్వు కదా, నీ మాట నమ్ముతున్నాను కదా, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేసుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ప్రార్థన స్వస్థత రావాలంటే విశ్వాసం. ఈ శతాధిపతిలో విశ్వాసం చూడండి. అయ్యా నా ఇంటిలోనికి రావటం నేను యోగ్యుడను పాత్రుడను కాదయ్యా, నీవు మాట చెప్పు. ఈ రాత్రి యేసయ్య మాట చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని బాగు చేయునుగాక. శతాధిపతి రోగి, శతాధిపతి దాసుని బాగు చేసిన యేసయ్య ఈ రాత్రి మిమ్మల్ని బాగు చేయునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. ఎందుకు? యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే. లేవండి అందరూ గట్టిగా, నన్ను స్వస్థపరిచావే. స్వస్థత కావాలనుకున్న వాళ్ళంతా ఈ మాట చెప్పి ఆరాధన చేద్దాం. యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా.
నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందన. మీరు ఈ పాట పాడుతూ ఉండగానే యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. శతాధిపతి ఏమన్నాడు? మాట మాత్రం నా దాసుడు ఏమవుతాడు? యేసయ్య మాటలు ఏమని చెప్పండి? అది యేసయ్య మాట నమ్మితే ఈ రాత్రి నీకు వెంటనే స్వస్థత కలుగునుగాక, శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. 3 ప్రార్థనలు: కుష్ఠరోగి ప్రార్థన, శతాధిపతి ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన, విశ్వాస ప్రార్థన. 4వ ప్రార్థన చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి, అబ్బా ఇంకేనకంటే పాతి పెట్టేవాళ్ళు ఎవరు లేరేమో, ఈయనొక్కడేమో కాలనీలో ఉంది. కొంతమంది ప్రార్థనకు రమ్మంటే నేను మొదట వెళ్ళి అంగళూరులో సమాధి చేసి వస్తానండి అంటారు. అంటే యేసుప్రభు అన్నాడు, మొదట నా రాజ్యమును నీతిని మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అంతే. నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలంతే. యేసయ్య అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీ ప్రాణములను గురించి, మీ దేహముల గురించి చింతించకుడి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈరోజు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలంతే. ఏమన్నాడు చూడండి, ఒకడు ప్రభువా యేసే దగ్గరికి వచ్చాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు యేసు అతను చూచి నన్ను వెంబడించుమో. నువ్వు పాతి పెట్టేది ఏంది? మొదట నువ్వు నన్ను వెంబడించు. యేసయ్యకి మొదటి స్థానం, మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే నీ బ్రతుకులో నువ్వు ఎంత దీవించబడతావో యేసయ్యకి ఇవ్వాలి. లేవగానే మొదట మన తలంపులు, మన ఆలోచనలు మొదట దేవునికి ఇవ్వాలి. కొంతమంది నిద్ర లేవగానే ఫోన్లు, లేవగానే దేవునితో. మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచయ్యా, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాము. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. చూడండి, ఈ ప్రార్థన బాగలేదు యేసయ్యకి. నువ్వు పాతి పెట్టేది ఏందిరా? మొదట నువ్వు నన్ను వెంబడించానండి యేసయ్య. అయ్యా నువ్వు సెలవిస్తే మొదట నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని పాతి పెట్టుకొని వస్తా. మొదట నీ ఇంట్లో వాళ్ళకంటే, మొదట నిన్ను కట్టుకున్న వాళ్ళకంటే, మొదట వాళ్ళకంటే వీళ్ళకంటే మొదటి స్థానం యేసయ్యకిచ్చి చూడు. జీతం రాగానే మొదటిది దేవునికి తీసిపెట్టి చూడు. మొదటిది దేవునిది పక్కన పెట్టి చూడు. నీ కష్టార్జితంలో మనం ఏం చేస్తాం? అన్నీ వాడుకొని అయిపోయిన తర్వాత ఏముంది నాలో ఈ 10 రూపాయలేగా. ఎవరు వాడుకోమన్నా? మొదట దేవునికి ఇచ్చుడు, ఇచ్చి చూడు యేసయ్యకు. ఏలియా ఏమన్నాడు విధవరాలతో? అయ్యా ఏమి లేదు, బుడ్డిలో అంత పిండి ఉంది, తొట్టిలో అంత పిండి ఉంది, బుడ్డిలో ఇంత నూనె ఉంది, ఆ రొట్టె చేసుకొని మేము తిని చచ్చిపోరు. అరే పెంచిదారా, మొదట అప్పం చేసి తీసుకురా. మొదటిది దేవునికి ఇవ్వండి.
దేవునికి ఇచ్చి చూడండి. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా, గట్టిగా వానొచ్చినా, పెను తుఫాను గాలి నీ ఇల్లు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు. ఇస్తున్నావా? మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇచ్చి చూడండి. దేవుడు ఈ ప్రార్థన మెచ్చుకోలే. మొదట వచ్చి నువ్వు నన్ను వెంబడించన్నాడు యేసయ్య. యేసయ్యకి ఇష్టం ఏంటంటే మొదటిది దేవునికి ఇవ్వాలి. ప్రార్థన అంటే ఏందో తెలుసా? మనం ఎవ్వరికి చెప్పుకోకముందు మొదట దేవునికి చెప్పటమే ప్రార్థన. నీ జీవితంలో ఏది జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలున్నాయా, దుఃఖం ఉందా, వేదన ఉందా, బాధలున్నాయా, మొదట దేవునికి చెప్పు. మనుషులకు చెప్పుకోబాకు. మొదట దేవునికి చెప్పు. దేవుడు కోరుకుంటుంది అదే. మొదటి స్థానం నాకు ఇవ్వండి, మొదటి స్థానం నాకు ఇవ్వండి. తర్వాత చూడండి మీరు దేవుని బిడ్డలారా, ఇది 4వ ప్రార్థన. 5వ చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడినో. అప్పుడు ఆయన నిద్రించుండగా యేసుప్రభు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేదు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, భయముతో చేసిన ప్రార్థన, ద క్రై ఆఫ్ ఫియర్. భయముతో. ఈ రాత్రి చాలామంది భయముతో వచ్చారు. మీకే భయాలు ఉన్నాయో ఈ నెల యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏం చెప్పండి? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకమో. చాలామంది భయాలతో ఉన్నారు. వ్యాపారాల గురించిన భయం, కుటుంబాలను గురించిన భయం, ఆరోగ్యాలను గురించిన భయం, ఆర్థిక పరిస్థితుల గురించిన భయం, పిల్లల భయం, తల్లుల భయం, తండ్రుల భయం, భర్తల భయం, భార్యల భయం. ఎటు చూసిన భయమే. భయము గుప్పిట్లో మానవుడు ఉన్నాడు. యేసుప్రభు శిష్యులు కూడా భయముతో, ప్రభువా, నశించిపోతున్నా. యేసయ్య ఏం చేస్తుంది తెలుసా? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి. యేసయ్యకు సముద్రం మీద అధికారం ఉంది, ఈ గాలి మీద అధికారం ఉంది. గాలిని ఆయనే తయారు చేశాడు, సముద్రాన్ని ఆయనే తయారు చేశాడు. కొన్ని సమస్యలు మనకు అర్థం కావు, కానీ ఏ సమస్య అయినా దేవునికి చక్కగా ఏం చేస్తాడు చెప్పండి? పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. మా అక్క 10th క్లాస్ పాస్ అయింది. మా చిన్న అక్క, రెండో అక్క. చెప్పాను అది మీకు, మరలా వినంలే, వింటే బాగుంటుంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఆమె మార్క్ లిస్ట్ తెచ్చుకుంటే ఆ రోజుల్లో ఆత్రం, ఈ సర్టిఫికేట్ల మీద ఆత్రంగా ఉండేది. అప్పుడే వచ్చింది. ఏంటిది? లామినేషన్ అప్పుడే వచ్చింది. ఏమతోనే వచ్చింది ఆ సంవత్సరమే. అందరు సర్టిఫికేట్లు ఏం చేస్తున్నారు? లామినేషన్ చేయించుకుంటున్నారు. మక్క సర్టిఫికేట్ కూడా నేను చాలా క్యూరియాసిటీగా సర్టిఫికేట్ తీసుకొని లామినేషన్ సెంటర్కి వెళ్ళి లైన్లో నిలబడ్డా. అందరు చేసిన తర్వాత మక్కది కూడా ఆమె సర్టిఫికేట్ చేసింది. లామినేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చి. మక్క పేరు మెర్సీ. అయితే ఆమె పేరు దగ్గర MERCY మెర్సీ అయితే MARCI అని పడింది. 2 స్పెల్లింగ్ మిస్టేక్లు అయినాయి. మార్సీ అని పడింది. మాకు చాలా బాధ వేసింది. ఎట్లా చేయాలి? ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళా. వరే, ఎందుకురా ఈలోపే లామినేషన్ చేయించావు? దాని మీద నేను దిద్ది ప్రిన్సిపాల్ సంతకం పెడితే సరిపోయేదేగా.
ఈలోపే ఈ గంటలోపే తీసుకున్న గంటలోపే పోయి ఏం చేయించావు? ఇక అది నా 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగినా ఆ లామినేషన్లో నుంచి సర్టిఫికేట్ తేలేమో. ఒకవేళ తీయాలని చూసిన ఏమైపోద్ది, సర్టిఫికేట్ చినిగిపోద్ది అని భయంకరంగా భయపెట్టాడు. వాస్తవమే, ఒక రకంగా ఇది వాస్తవమే. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు బోర్డుకి వెళ్ళి వేరే సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశాలు లేవు, చాలా కష్టం. 10th బోర్డు ఎస్ఎస్సి బోర్డు దగ్గరికి వెళ్ళటం హైదరాబాదులో, ఉమ్మడి రాష్ట్రం, చాలా భయంకరంగా ఉండేది అప్పుడు పరిస్థితి. ఎట్లా చేయాలి? ఈ లామినేషన్ తీయటానికి అప్పుడే కనిపెట్టింది లామినేషన్. ఇక మళ్ళీ దాన్ని తీసేయి సర్టిఫికేట్ తీసేవాడు ఎవడుంటాడు? ఒంగోలు అంతా తిరిగాం, ఎవరు లేరు. ఓలే మక్క కంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు? చేసిందెవరు? ఎవరు చేసిందెవరు? నేను. ఏం చేయాలి? నన్ను చూసేది, ఏడ్చేది, నాకు అంతకంటే ఏడుపు వచ్చేది. ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకుని చిన్న విశ్వాసం. అప్పుడే నేను ప్రభులోకి వస్తున్నా, చిన్న విశ్వాసం. సరే, ఒకసారి మన హైదరాబాద్ వెళ్తుంటే సడన్గా మనకిచ్చి పంపించి ఎక్కడని హైదరాబాదులో అవకాశం ఉంటే చూడంటే తీసుకెళ్ళి ఆయన హైదరాబాదులో అన్ని సెంటర్స్లో తిరిగాడు. సాయంత్రం ఫోన్ చేశాడు, అరే హైదరాబాదులో కూడా ఈ పని కాదంట చెప్పేశారు, తేల్చేశారని. నాకు సాయంత్రం 4:30కు ఫోన్ చేశాను. ఏడుపు వచ్చింది. ఎట్ట ప్రభా. 8:30కు మరలా ఫోన్ వచ్చింది మన దగ్గర. ఒక అతనికి ఇస్తే అతను సునాయాసంగా తీసేసాడు, సర్టిఫికేట్ మార్పించుకున్నాను, క్షేమంగా సర్టిఫికేట్ తీసుకొస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. దేవుని బిడ్డలారా, గాలి సముద్రాన్ని తయారు చేసింది ఆయనే. ఒకవేళ ఈ రాత్రి గాలి సముద్రం లాంటి ఏవైనా పోరాటాలు నిన్ను భయపెడుతున్నాయా, కలవర పెడుతున్నాయా? యేసయ్య లేచి గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? అణచివేశాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. రాత్రి భయముతో వచ్చావా? ఏదైనా గాలి, ఏదైనా సముద్రం, ఏదైనా పరిస్థితులు నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నాయా? యేసయ్య ఉన్నాడు, నమ్మదగిన దేవుడు కదా. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? చెప్పండి, ఉందా? ఎర్ర సముద్రము రహదారిగా మారగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణతా సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా. హల్లెలూయా. భయంతో చేసిన ప్రార్థన వినలేదు యేసయ్యా? లేచి గాలిని గద్దించలేదా? ఈ రాత్రి ఏ భయంతో మీరున్నారో మీ పక్షంగా యేసయ్య గాలిని గద్దించునుగాక, సముద్రపు పొంగును అణిచివేయునుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా. 6వది మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు నా మార్గమున వెళ్ళలేకపోయిన. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా. చూడండి 31వ వచనం. ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనినో, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి. ఎవరు ఈ ప్రార్థన చేసింది? దయ్యం బట్టినోడు. చెప్పండి, ఎవరు? దయ్యములు బట్టిన 2 మనుషులు. చెప్పండి, ఎవరు ప్రార్థన చేసింది? యేసయ్య దయ్యం బట్టినోడు ప్రార్థనే వింటే నీ ప్రార్థన విండా? చెప్పండి గట్టిగా.
దయ్యం పట్టినోడు ప్రార్థనే వింటే నీ ప్రార్థన విండా. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చిందా? దయ్యం పట్టిన వాళ్ళ ప్రార్థన విన్నాడుగా. అయ్యా నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలే ఎక్కడికి వెళ్ళగొట్టు, పోండి ఆడికే బొండి అన్నాడు యేసయ్య. వాళ్ళు మాటినేగా పొమ్మనింది. దయ్యం పట్టినోడు ప్రార్థనే వింటే నీ ప్రార్థన వినడా? చెప్పండి, వింటాడా విండా? గట్టిగా చెప్పండి, వింటాడా విండా? పక్కన వాళ్ళతో చెప్పి, నీ ప్రార్థన వింటాడు యేసయ్య, నీ ప్రార్థన వింటాడు యేసయ్య. చెప్పండి, నీ ప్రార్థన వింటాడు యేసయ్య అని చెప్పండి. ఆ అమ్మాయితో చెప్పు, ఇచ్చేమమ్మ నువ్వు నవ్యతో చెప్పు, నీ ప్రార్థన వింటాడు యేసయ్య. దయ్యం పట్టినోడు ప్రార్థనే వింటే నీ ప్రార్థన విండా? కాబట్టి ప్రార్థన చేయాలా లేదా? గట్టిగా చేయాలా లేదా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా లేదా? ఈ రాత్రి చెయ్యండి. ఇక్కడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపే ఇదే విశ్వాసంతో, యేసయ్య దయ్యం పట్టినోడు ప్రార్థన, కుష్ఠరోగి ప్రార్థన, శతాధిపతి ప్రార్థన, అదిగో ఆ శిష్యులు భయంతో చేసిన ప్రార్థన విన్నావే, మా ప్రార్థన వినవా? వింటాడా విండా? గట్టిగా చెప్పండి, వింటాడా విండా? వింటాడు. మనమే ప్రార్థన చెయ్యం. బహు సోమవారం ప్రార్థన చేయమంటే ఇట్లా నిద్రపోతాం. కొంతమంది వాక్యం వింటనట్టే ఉంటారు. ఈ మధ్య కళ్ళు తెరిచి కొత్త రకం నిద్ర వచ్చింది. ఆ నిద్ర పేరేం తెలుసా? కళ్ళు తెరిచి నిద్రపోవటం. వాళ్ళ ఇంట్లో కూడా మరి అటు నిద్రపోతారే. కొత్త రకం నిద్ర. చేయండి, ప్రార్థన చేయండి. ఆఖరి చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. దయ్యం పట్టిన వాళ్ళు బాగుపడ్డారండి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి, ఈయన కానీ ఇక్కడుంటే మనకి నష్టం వస్తుందరా అనుకున్నారేం వాళ్ళు. ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆయన ఉన్నాడు అక్కడ. పొమ్మంటే ఏం చేస్తాడు యేసయ్య? పొమ్మంటే పోతాడు, ఉండమంటే ఉంటాడు, రమ్మంటే వస్తాడు. యేసయ్య బలవంతంగా ఎవరి దగ్గరికి రాడు. మీకు ఒక సంగతి తెలుసా? క్రైస్తవ్యమో బలవంతంగా మత మార్పిడులు చేసే మతమని చెడ్డ ప్రచారం చేస్తారు గిట్టనోళ్ళు. యేసయ్య ఎక్కడ కూడా ఎవరిని బలవంతంగా ఏం చేయలేదు. చూడండి, ఆయన పొమ్మంటే ఏమయ్యాడు యేసయ్య? లేదు, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు యేసయ్య. ఇక్కడ కోటాలు పెట్టాల్సిందే, ఇక్కడ రక్షణ సువార్త అందించాల్సి అన్నాడు యేసయ్య. వెళ్ళిపోయాడు. మమ్మల్ని కూడా పొమ్మంటే వచ్చేసాం అంతే. బలవంతంగా ఉండాల్సిన పనిలే. నీకు ఇష్టమైతే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు ఉండమంటే ఉంటాడు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు యేసయ్య. ఆ పట్టణస్థులు చేసిన ప్రార్థన ఏందో తెలుసా? దే రిజెక్ట్ జీసస్. నువ్వు వద్దు పోయా అన్నారు యేసయ్య. మా ప్రాంతాలు విడిచిపోయా అన్నారు యేసయ్య. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసయ్యను మా దగ్గర నుంచి వెళ్ళిపోయా, మేము పాపం చేయాల్సిందే, మా శరీరంతో ఈ పాపాన్ని మేము చేయాల్సిందే, మా దగ్గరికి రాబాకయ్యా, వెళ్ళిపోతాడు అంతే. నీకే నష్టం. 240 మంది ఫ్లైట్ ఎక్కారు పాపం. వెళ్ళే ముందు కూడా ఇద్దరు గుడ్ బాయ్ ఇండియా, గుడ్ బాయ్ ఇండియా, గ్రేట్ ఇండియా, గుడ్ బాయ్ ఇండియా, గుడ్ బాయ్ ఇండియా అని ఇద్దరు స్నేహితులు లండన్ వాళ్ళు. వీడియో వైరల్ అయింది. గుడ్ బాయ్ అన్నారు, అలాగే గుడ్ బాయ్ వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నారు మేము లండన్ చేరుతామని. ఆ ఫ్లైట్ అట్ట స్టార్ట్ అయింది, నిమిషంలోపే చచ్చిపోయాడు. చూడండి ఎంత ప్రమాదాలు. నువ్వు దగ్గరకు రమ్మంటే వస్తాడు యేసయ్య, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. అదే కదా మనం పాడతాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు, హృదయమనెడు
తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల నిలచి తట్టుచుండు జాలి చేత నా హస్తములో జాలి చేత తన హస్తములు చాపియున్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. ఇంకా ఏం రాశాడు తెలుసా? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఆత ఎంతో దయచే పిలుచుచున్నా. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఎన్ని ప్రార్థనలు చూసా? మొదటి ప్రార్థన కుష్ఠరోగి చేసిన ప్రార్థన. నాకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను ఏం చెయ్యి. యేసయ్య చేసాడా లేదా? యేసయ్యకి ఇష్టం మనం బాగుపడు. రెండవది శతాధిపతి దాసుడు కోసం ఏం చేశాడు? ప్రభువా ఆ దాసుడు బాగులేక ఇంట్లో పడినాడు, వేడుకున్నాడు. ఈరోజు ఇంట్లో ఎంతమందికి బాగలేదో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికి బాగులేదో ప్రార్థన. మూడవది విశ్వాసంతో చేసిన ప్రార్థన, మాట మాత్రం సెలవేమో ఆ దాసుడు బాగు. నాలుగవది నేను మొదట వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని పాతి పెట్టుకున్నాను. యేసయ్య అన్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతుకు, మొదట స్థానం నాకు ఇవ్వు, నువ్వు అద్భుతాలు చూస్తావు. మొదట నన్ను పెట్టుకో, నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. మొదట నా రాజ్యాన్ని నీతిని, మొదట నన్ను వెంబడించు. ఐదోది భయముతో శిష్యులు మేము నశించిపోతున్నాం, చింత లేదా అన్నాడు. యేసయ్య లేచి గాలిని గద్దించాడా? సముద్రాన్ని అణిచివేశాడా? భయపడద్దని చెప్పాడా? భయముతో వచ్చేవేమో ప్రార్థన చేయి. దయ్యాలు ప్రార్థన చేస్తే విన్నాడు యేసయ్య. అయ్యా దావీదు కుమారుడా, ఈ పందుల్లోకి పంపించంటే దయ్యాలు ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన విండా. యేసయ్య మా ప్రాంతాన్ని విడిచిపో. యేసయ్య ఏం చేశాడు? ఉన్నాడు అక్కడ, వచ్చేసాడు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసుకుందామా?